ఆలయంలో ఇళయరాజాకు అవమానం. అసలు మ్యాటర్ ఇదే. ఇండియన్ సినీ చరిత్రలో సంగీత దర్శకుడిగా ఇళయరాజా తనదైన ముద్ర వేశారు. తమిళ్, తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ ఇళయరాజా సంగీతంను అభిమానించేవారు ఎంతో మంది ఉంటారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా సినీ ప్రస్థానం ప్రారంభమై 50 ఏళ్లు కావస్తుంది. గతంలో కేవలం సినిమాలు, పాటలతోనే వార్తల్లో ఉన్న ఇళయరాజా ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదం వల్ల వార్తల్లో ఉంటున్నారు. ఆయన తాజాగా తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాల్ దేవాలయంలో ఉన్న అర్ధ మండపంకి వెళ్లిన సమయంలో బయటకు పంపడం చర్చనీయాంశం అయింది. డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించేందుకు జనాలు పోటీ పడతారు. ఆలయ సందర్శనలో భాగంగా ఇళయరాజా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ప్రవేశించారు. ఇళయరాజా అక్కడకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న జిఆర్లు కొందరు ఆయన్ను బయటకు పంపించారు. అక్కడ నిల్చోకూడదంటూ అక్కడ నుంచి వెంటనే తీసుకువెళ్లారు. ఈ సంఘటన అక్కడున్న వారికి షాకింగ్ గా అనిపించింది. ఇళయరాజా వంటి గొప్ప సంగీత విద్వాంసుడికి అక్కడికి వెళ్లే అర్హత లేదా? ఎందుకు ఆయనను బయటకు పంపించారంటూ పలువురు ప్రశ్నించారు. దేవాలయంలో ఇళయరాజాకి జరిగిన అవమానం గురించి మీడియాలో ఒక్కసారిగా కథనాలు రావడంతో దేవాలయ సిబ్బంది స్పందించారు. ఇళయరాజా గారికి అవమానం జరగలేదని, ఆయన్ను అవమానించడం మా ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అర్ధ మండపంలోకి కేవలం జిఆర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ మరెవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. అదే విషయాన్ని ఆయనకు చెప్పి అక్కడ నుంచి బయటకు పంపించడం జరిగింది. ఆయన తెలియకుండా అక్కడకు వెళ్లారు తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ గుడి అధికారులు స్పష్టతనిచ్చారు. జిఆర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న అర్ధ మండపంలోకి ఇళయరాజా తెలియకుండా వెళ్లారు కనుక అది అపచారంగా భావించిన జిఆర్లు వెంటనే ఆయన్ను బయటికి పంపించారు. అంతే తప్ప ఆయన్ను తప్పుబట్టలేదు, ఆయన తీరు విమర్శించలేదు. ఆయన సైతం విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చారు అని గుడి వర్గాల వారు ప్రకటించారు. అంతే తప్ప ఆ విషయాన్ని పెద్దదిగా చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మీడియాకు దేవాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఇళయరాజా అంటే మాకు గౌరవం ఉందని, ఆయనకి గౌరవంగా దైవ దర్శన జరిగిందని దేవాలయ అధికారులు పేర్కొన్నారు.